హాయ్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే రిమెంబర్ స్పీడ్ మ్యాటర్స్ ఎ లాట్. ముఖ్యంగా మల్టిప్లికేషన్స్ పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మైండ్ లో చేయగలగాలి. దానికోసం వేదిక్ మ్యాథ్స్ లో బెస్ట్ ట్రిక్ అయితే ఉందండి. ఆ ట్రిక్ ఏంటో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకేనా, ఇప్పుడు మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఈ కేసులో మీరు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఈ 2 డిజిట్ ఇంటూ సెకండ్ 2 డిజిట్ కదా, సో వీటిని కనుక డాట్స్ రిప్రజెంట్ చేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా డాట్స్ తో రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ లో మనం ఇది ఫాలో అవ్వాలి, సెకండ్ స్టెప్ లో ఈ ప్లేసెస్ ని ఈ విధంగా ఫాలో అవ్వాలి, థర్డ్ స్టెప్ లో కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఓకేనా, సో అది ఎలాగో ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, లాస్ట్ 2 నంబర్స్. ఓకేనా, సో ఈ లాస్ట్ 2 నంబర్స్ ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో 4 2s are ఎంత 8. ఓకే, నెక్స్ట్ క్రాస్. ఓకేనా, క్రాస్. సో క్రాస్ ఎలా చేయాలి అంటే 2 2s are 4. ఓకే, నెక్స్ట్ 4 1s are 4. ఈ రెండు కూడా ప్లస్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ చేసినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ప్లస్ చేయాలి, రైట్? సో 4 + 4 ఎంతమ్మా 8 అగైన్. ఓకే, దట్ ఈస్ స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్న 2 నంబర్స్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉన్న 2 నంబర్స్, దట్ ఈస్ 2 and 1. Okay, so 2 1s are how much? 2. So simply the answer is 288. Okay, so this method is called as criss-cross method. Now let us see the next sum. For suppose ఇప్పుడు మనం 33 into 21 చేయాలనుకోండి. ఫస్ట్ ఏం చెప్పాను, స్టెప్ 1 లాస్ట్ 2 నంబర్స్ మల్టిప్లై చేయాలి. సో 3 1s are 3. ఓకే, నెక్స్ట్ క్రాస్ అని చెప్పాను. సో 3 1s are 3. ఓకే, ప్లస్ 3 2s are 6. 6 + 3 how much? 9. ఓకే, నెక్స్ట్ 3 2s are 6. సో 693 విల్ బి ద ఆన్సర్. ఓకే, సో ఇవి మీకు బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా చిన్న నెంబర్స్ తీసుకున్నామండి. క్యారింగ్స్ వస్తే ఏం చేయాలనేది నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, 35 into 25 తీసుకున్నాం కదండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 into 5 how much? 5 5s are 25. 25 కదా, మనం ఇక్కడ 5 మాత్రమే ప్లేస్ చేసుకోవాలి. 2 అన్నది క్యారీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ కదా, క్రాస్ చేసేద్దాం. సో 5 3s are 15 ప్లస్ 2 5s are 10. ఓకే, సో 15 + 10 ఎంత అవుతుంది, 25. 25 కి ఈ క్యారింగ్ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 27. సో మళ్ళీ ఇక్కడ 7 ప్లేస్ చేసుకోవాలి, 2 మళ్ళీ మనకి క్యారింగ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 3 2s are 6. 6 కి ఈ 2 ని మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో 3 2s are 6 ప్లస్ 2 అంటే 8. సో 875 విల్ బి ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసిందో. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. లెట్ us see one more sum. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 93 into 52 సాల్వ్ చేయాలనుకోండి. ఓకే, స్టెప్ 1 ఏంటి, లాస్ట్ 2 నంబర్స్ మల్టిప్లై. 3 2s are 6, ప్లేస్ ఇట్ హియర్. నెక్స్ట్ క్రాస్. ఓకే, సో ఈ విధంగా క్రాస్ చేయాలి. సో 9 2s are ఎంతమ్మా 18 ప్లస్ 5 3s are 15. ఓకే, సో ఇదేమవుతుందండి 33 అవుతుంది. ఓకే, 33 అంటే మళ్ళీ మనం 3 అన్నది క్యారీ తీసుకోవాలి. ఓకేనా, 33 అన్నది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. 33. ఓకేనా, నెక్స్ట్ again third step. 9 5s are how much? 9 5s are 45. బట్ 45 కి మనం ఈ క్యారింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 45 + 3 how much? 48. సో 48 you have to write it here. సో 4836 will be the answer. సో చూసారా, జస్ట్ సెకండ్స్ లో మనకి ఈ ప్రాబ్లం అయితే ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా నేను చెప్పినట్టు కనుక ఈ ప్రాసెస్ ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 2 డిజిట్ into 2 డిజిట్ మల్టిప్లికేషన్స్ అసలు మీరు పెన్ పేపర్ లేకుండా మైండ్ లోనే చేయగలుగుతారు. ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. క్యారింగ్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం ని ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అన్నది నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, దీన్ని ఇంకా సింపుల్ గా సాల్వ్ చేద్దాం. చూడండి, సో క్యారింగ్ గురించి మర్చిపోండి అందాక. ఓకేనా, 9 2s are 18. 18 యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 9 4s are 36 ప్లస్ 3 2s are 6. అంటే ఇదేమవుతుందండి, టోటల్ 42. ఓకేనా, సో 42 కూడా యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 4 3s are 12. 12 ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ సింగిల్ డిజిట్ 8 ని తీసుకోండి, ఈ 1 ని ఇక్కడ క్యారీ చేసుకోండి. సో 2 + 1 ఏమవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ 4 అనేది ఇక్కడికి క్యారీ అవుతుంది అనమాట. సో 4 + 2 ఎంత 6 and 1 యాజ్ ఇట్ ఈస్. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దామా. సో 7 5s are ఎంతమ్మా 35, ప్లేస్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, 35. నెక్స్ట్ క్రాస్ కదా, సో 6 5s are 30 ప్లస్ 7 8s are 56.
సో ఇది ఏమవుతుంది టోటల్ 86. ఓకే 86. సో 86 ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ 6 8s are 48. ఇది ఫైనల్ ఆన్సర్ అయితే కాదు. ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా 5 యాజ్ ఇట్ ఈస్ గా కిందకి వస్తుంది, 3 అన్నది 6 కి క్యారీ అవుతుంది. సో 6 + 3 how much 9. ఓకే నౌ 8 will be carried here. Okay 16. 4 + 1 is 5 here. So finally our answer is 5695. So I think it is clear. సో క్యారింగ్స్ వచ్చినప్పుడు యూ కెన్ చూస్ ఎయిదర్ ఆఫ్ దిస్ 2 మెథడ్స్. ఓకేనా. ఈ మెథడ్ అయినా చూస్ చేసుకోవచ్చు, దీని బిఫోర్ మెథడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. సో ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఐ ఆమ్ ష్యూర్ you can do your multiplications without using pen and paper directly in your mind. That's all for today's video. We'll meet in the next video.